MBBS in North America. 32 లక్షలకే MBBS. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ. గజాననాయ పూర్ణాయ సాంఖ్యరూపమయాయ తే విదేహేన చ సర్వత్ర సంస్థితాయ నమో నమః సంస్థితాయ నమో నమః. अमेयाय च हेरम्बा परशुधारकाय ते अमेयाय च हेरम्बा परशुधारकाय ते मूषकवाहनायैव विश्वेशाय नमो नमः. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం నేను వచ్చేసాను హైదరాబాద్లోని వారాసిగూడ లొకేషన్లో ఉన్న హైదరాబాద్ మహారాజ్ దగ్గరికి. ఇక్కడ ఏ రూపంలో గణపతి దర్శనం ఇస్తున్నాడు ఏంటి అనేది లోపలికి వెళ్ళి చూసేద్దాం పదండి. రోహిత్ గారు నమస్తే అండి. ప్రకాష్ గారు నమస్తే అండి. యాక్చువల్గా రోహిత్ గారు, నేను మీతో మాట్లాడడానికి ముందే షో అయితే చూడడం జరిగింది. వెరీ వెరీ బ్యూటిఫుల్ అండి నిజంగా. అంటే ఆ కాన్సెప్ట్ అంతా కూడా నిజంగా దశావతారాలన్నీ మేము చూస్తున్నామా అనే ఒక ఫీలింగ్ అయితే కలిగింది. అసలు మీరు ఏ కాన్సెప్ట్తో ఇదంతా కూడా క్రియేట్ చేయడం జరిగింది? అసలు ఎందుకు వచ్చింది ఈ ఆలోచన? ఎందుకు అంటే భక్తులందరూ దేవుణ్ణి డైరెక్ట్గా మన ముందుండడానికి ఫీల్ రావాలి. మెయిన్ మనకి మీరే చూసారు ఇప్పుడు. అవును, ఆ ఫీల్ ఏంటంటే దేవుడు మన ముందు వచ్చి మనకు ఆశీర్వదిస్తున్నట్టు ఉంటుంది. ఆ కాన్సెప్ట్ అనేది ఇంతవరకు ప్రపంచంలో ఎవరు చేయలేదు, మనం తీసుకొచ్చాం. భక్తులు వచ్చి అసలు ఆ ఫీలింగ్స్తో నేర్చుకుంటే బయటికి వెళ్తున్నారు. లిటరలీ దేవుడిని నేను కళ్ళ ముందు చూశాను, రియాలిటీలో నేను దేవుడిని చూశానని ఫీల్ అవుతున్నారు. ఆ ఫీల్ భక్తులకు తీసుకురావడానికి కోసం కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఓకే, అంటే ఆ ఫీల్ ని తీసుకురావాలి అనుకున్నారు, తీసుకొచ్చారు. అసలు ఎలా వచ్చింది థాట్ ముందు? అంటే ఎన్నెన్నో కాన్సెప్ట్స్ ఉన్నాయి, బట్ ఈ కాన్సెప్ట్ అని ఎందుకు మీరు అనుకున్నారు? అంటే నేను ఇంతకుముందు మీ వాళ్ళతో మాట్లాడితే కమిటీ వాళ్ళతో మొత్తం రోహిత్ ఇదంతా ప్లానింగ్ అంతా ముందుకెళ్ళి చేసింది అంతా కూడా అని చెప్పడం జరిగింది. ఎందుకని ఇదే కాన్సెప్ట్ ని తీసుకోవడం జరిగింది? ఎలా వచ్చింది మీకు ఆలోచన? అంటే మనము ఇప్పుడే కాదు, గత ఎన్నో ఇయర్స్ నుంచి కూడా మన 50 years సెలబ్రేషన్ ఇది. ఎన్నో ఇయర్స్ నుంచి కూడా మీరు చూసే ఉంటారు, ఫ్లెక్సీ కాన్సెప్ట్ అని వచ్చింది ఎన్నో ఇయర్స్ బ్యాక్. అది ఫస్ట్ మేమే స్టార్ట్ చేసినాం. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన ట్రెండ్ ఎక్కడికో ఇప్పుడు పాకింది. తర్వాత LED స్క్రీనింగ్, ఆ కాన్సెప్ట్ మేము స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడికో పాకింది. మేము పెట్టిన తర్వాత లాల్బాగ్ వాళ్ళు కూడా పెట్టారు. ఇప్పుడు ఇది కూడా మేము పెట్టిన తర్వాతనే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ చాలా పాకిపోతుంది. అట్లా రకరకాల కాన్సెప్ట్స్ తో వస్తున్నాం. ఇక్కడ ఏంటంటే మాకు సహకారం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ప్రతి గల్లీలో 4 గణేశుడు విగ్రహాలు పెడుతున్నారు. కానీ మన దగ్గర ఏంటంటే 5 గల్లీలు కలిపి ఒకటే గణేశుడి విగ్రహాన్ని పెడతాం. 5 lanes కలిపి అంటే 2000 నుంచి 2500 మంది ఒక యూనిట్ గా ఫామ్ అయ్యి ఇది వస్తుంది. ఈ 50 years నుంచి కూడా సేమ్ ఒకటే గణేష్ అందరూ కలిపి. ఓకే ఓకే. మెయిన్ టీమ్ మెంబర్స్ ఉంటారు, మన పెద్ద కమిటీ మెంబర్స్ ఒక 100 మంది, మన పిల్లలందరూ మనం ఒక 100 మంది ఉంటాం. ఇది మెయిన్ క్రూ అన్నమాట. మీరు ఇందాకన్నట్టు ఒక మనిషితో అయ్యేది కాదు ఇది. అందరు సహకారం, అందరు కాన్సెప్ట్ ఒకటి మన అయ్యిండొచ్చు, కానీ ప్రతి ఒక్కరు కష్టం అందరూ ఉండాలి. అవును, వాస్తవం. నిజంగా కష్టము అని అంటున్నారు. నిజంగా ఎంత కష్టం అనేది ఖచ్చితంగా అర్థం అవుతుంది ఇక్కడే. అంటే ఒక కాన్సెప్ట్ అనుకోవడం వరకు ఓకే, దాన్ని మొత్తం ఆ ప్రెజెంటేషన్ ఇచ్చే వరకు కూడా నిజంగా చాలా తలనొప్పి ఉంటుంది. అనుకున్నది అనుకున్నట్టుగా వస్తుందా రాదా, ఆఖరి రోజు వరకు పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇది సక్సెస్ అయిందా లేదా, తీరా పెట్టిన తర్వాత ఇదంతా వర్కౌట్ అవుతుందా లేదా, నిజంగా ఈ భయం ఉంటుంది. ఉందా మీలో? చాలా భయం ఉంటుంది. ఎందుకు మన కమిటీ మెంబర్స్ కాదు, ప్రతి ఒక్కరు భయంతో. నేను చాలా గట్టిగా నమ్మినా. నాకు కాన్సెప్ట్ ఐడియా ఉంది, నేను ఎట్లా తీసుకెళ్ళాలి, ఏం చేయాలి నాకు ఐడియా ఉంది. నేను నమ్మిన అందరికి లైవ్ లో చూపించేంత వరకు అందరికి నమ్మకం రాదు కదా. వచ్చిన తర్వాత ఆ రిజల్ట్ కి హైదరాబాద్ గా రాజా అంటే ఏందో చూపించిన ఒక్కొక్కరికి. నిజం, ఇది మాత్రం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా గణపతి అంతే. నిజంగా అంటే యాక్చువల్గా
ప్రతి ఒక్కరు కూడా అది చూసి ఒకరి తర్వాత ఒకరు అరే ఇదేదో బాగుంది కొత్తగా అని చెప్పి నిజంగా ఎక్కడెక్కడ మీరు ఇక్కడ అన్నట్టు కాదు, షేర్లింగంపల్లి అంటారు, నార్సింగ్ అంటారు, చోటిప్పలు, గట్కేసరు, గండి మైసమ్మ, ఎక్కడెక్కడ నుంచి వచ్చి యాక్చువల్లీ మనకు కొంచెం లేట్ నైట్ ఇష్యూస్ వస్తుంది. అంటే మన గణేశుడికి మీకు తెలుసు అందరు నైట్ పూట వచ్చి గణేశుని విగ్రహాలని పూజిస్తూ ఉంటారు వాళ్ళ పనులన్నీ అయిపోయినాక. అక్కడెక్కడ నుంచో వస్తారు, లాంగ్ నుంచి వచ్చే వాళ్ళకి ఇబ్బంది అయిపోతే ఒక్క షో వేయండి ప్లీజ్, ఒక్క షో వేయండి ప్లీజ్ ప్లీజ్ అని అసలు కళ్ళలో నైట్ టైం అవి చూస్తుంటే మాకే బాధ వస్తుంది. కానీ నైట్ టైం మరీ లాంగ్ టైం 2 వరకు అట్లా పెట్టలేం కదా, 12 తర్వాత మనం క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది. అంతేలేండి. ఏ టైం నుంచి స్టార్ట్ అవుతుంది, ఏ టైం కి ఎండ్ 5 అవుతుంది? నుంచి స్టార్ట్ అవుతుంది ఈవినింగ్. యాక్చువల్లీ సండే సాటర్డే మనం మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసాము, వీక్ డేస్ కాబట్టి 5 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మరి మార్నింగ్ టైంలో అంటే అంత ఎఫెక్ట్ కూడా కొంచెం మిస్ కావద్దు. ఫీల్ జనాలకి మెయిన్ ఫీల్ ఇంపార్టెంట్. అవును, అది నైట్ టైం అనుకో ఆ ఎఫెక్ట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఫీల్ ఎక్కువగా ఉంటుంది. కానీ అంటే అంత ఫీల్ లేనట్టుగా ఏం అనిపించలేదు. అంటే ఇంకా అంత చీకటి పడకపోయినా కూడా ఆ ఫీల్ అయితే అలా ఉంది. దించేశారు నిజంగా. అసలు చీకట్లో చూస్తే అది మైండ్ బ్లాక్ అవుతుంది. అంటే స్పిరిచువాలిటీకి తొందరగా కనెక్ట్ అయ్యే వాళ్ళైతే అవును, అంటే పిల్లలైనా పెద్దలైనా ఆ వేలో ఉన్న వాళ్ళు తొందరగా కనెక్ట్ అయిపోతారు. మీరు అన్నట్టుగా ఏడ్ చేస్తారు. నేను కొన్ని రీల్స్ చూడడం జరిగింది, వాళ్ళు నిజంగా ఏడ్చుకుంటూ వస్తున్నారు. ముందర నాకు తెలియదు యాక్చువల్ గా ఏంటి ఏం జరిగింది, ఇన్ని వెళ్తున్నారు అవుట్ వస్తున్నారు ఏడుస్తూ వస్తున్నారు ఏముంది ఇక్కడ అని చెప్పి ఆ తర్వాతే నేను తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది అనమాట. ఇంకో పాయింట్ ఏంటంటే ఇన్ని సంవత్సరాలు మనం బేగం మదర్ సైడ్ చూసినాం, అవును అక్కడ విగ్రహాలు బాగా పెడతారు. అవన్నీ ఈ సంవత్సరం ప్రతి ఒక్కరు అటు సైడ్ తిరిగి ఇక్కడ చూస్తున్నారు. మేము చాలా ప్రౌడ్ కమిటీ మెంబర్స్ అందరం. మరి మీకు ఇంకొక రెస్పాన్సిబిలిటీ పెరిగిందేమో అని నాకు అనిపిస్తుంది ఇంకా గ్రాండ్ చేస్తాం కదా. అంటే భయం ఏం లేదా, దీన్ని మించి ఇవ్వాలి కదా? ఇవ్వాలి, ఖచ్చితంగా ఇస్తాం. ఉన్నంత వరకు మేము చేస్తాం. పెద్దల సంగతి పక్కన పెడితే లేదు, దేవుడు ఆశీర్వదిస్తాడు. మా పెద్దలు కూడా ఇవ్వాలి మాకు, ప్రతి చేసేవాళ్ళు. ఎంత ఇప్పుడు స్వామివారి ఫీట్స్ ఎంత? 18 feet అండి. 18 feet. ఎక్కడ చేయించారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? అంటే మీరు ఈ కాన్సెప్ట్ అనుకున్న తర్వాతే ఇలా చేయించాలి అని డిజైన్ చేసుకున్నారా, లేదంటే డిజైన్ చేసిన తర్వాతేనా, ఎలా? సెపరేట్ చేయించాము. ఎక్కడి నుంచి? గట్కేసర్లో ఒక గోదాం ఉంటుంది, మనం రెగ్యులర్ గా తీసుకుంటాము. చాలా మంచిగా చేస్తాడు. ఎంత ఖర్చు పెట్టారు స్వామివారి? 2.5 లక్షలు. 2.5 లక్షలు అయింది. ఓకే, ఈ షోకు దీని అంతటికి ఎంత ఖర్చు వచ్చింది? మొత్తం మనం డే 1 నుంచి డే అవుట్ వరకు అయితే మనకి 25 నుంచి 30 లక్షల వరకు ఖర్చు వస్తుంది. అంటే ఈ నవరాత్రి ఉత్సవాలు మొత్తం కంప్లీట్ అయ్యేసరికి 30 లక్షల వరకు వస్తుంది. అంటే ఇదంతా మీ కమిటీ వాళ్ళకి సంబంధించిన చందాలు లేదంటే డొనేషన్స్ అట్లాంటివి ఏమైనా? మన వాళ్ళు ఉంటారు, సహకరించే పెద్దలు కూడా ఉంటారు. ఓకే, కొంచెం అటు ఇటు అయినా చూసుకునే పెద్దలు కూడా ఉన్నారు. మరి అంటే లడ్డు పరిస్థితి ఏంటి? ఏ గణేష్ దగ్గరనైనా లడ్డు ఆక్షన్ అనేది ఎక్కువగా హైలైట్ అవుతుంది కదా, ఇక్కడ పరిస్థితి ఏంటి? యాక్చువల్లీ లడ్డు ఏంటంటే గత సంవత్సరాల నుంచి మాకు ఎప్పటి నుంచో ఆక్షన్ వేస్తుంటారు అందరూ, కానీ మేము వెయ్యలేదు. 2020 అట్లా ఆ స్టేజ్ నుంచి ఒకసారి వేద్దాము అనేసి అనుకున్నాం. ఫస్ట్ సంవత్సరము వేయంగానే ఎవరైతే లడ్డు కొన్నవారు ఒక మొక్కుకొని వేస్తారు కదా, ఆ మొక్కుకొని కొనుక్కున్నారు, అది తీరింది. సెకండ్ సంవత్సరం కోవిడ్, దాని తర్వాత మళ్ళా థర్డ్ సంవత్సరం మొక్కు కోరుకున్నారు, తీరింది. అట్లా ఒకదాని తర్వాత ఒకటి వాళ్ళు ఎంత పెద్ద మొక్కన్నా కోరుకొని ఖచ్చితంగా తీరుతుంది. ఆ దేవుడు ఆశీర్వాదం మాకే ఆశ్చర్యంగా ఉంది. ఇంతవరకు మొక్కి కొనుక్కున్న వారి మొక్కు తీరకుండా లేదు ఇక్కడ. ఆ ఆశ్చర్యం ఏందో మాకు నిజంగా దేవుడు మాకు ఇస్తున్నాడు. ఇంకేం లేదు, అంతే స్వామివారి అనుగ్రహం ఉంది అందరిపైన అని ఇక్కడే అర్థమైపోతుంది. సూపర్ అండి. అంటే ఇప్పుడు నాకు ఇందాక షో చూసినప్పుడైతే నిజంగా దశావతారాల కాన్సెప్ట్ ఉన్నట్టుగా అనిపించింది. అసలు ఏంటి నిజమైన కాన్సెప్ట్? మీరు ఏమి ఇవ్వాలనుకున్నారు, ఏం చూపించారు అదొక్కసారి? దేవుడిని అన్ని రూపాలలో చూపిద్దామనేసి మనం అనుకున్నాం. లైవ్ లో స్పిరిచువాలిటీకి దగ్గర తీసుకువెళ్ళి దేవుడిని డైరెక్ట్ దర్శనం చేసుకుని ఒక ఫీల్ తీసుకొద్దాం అనుకున్నాం. ఇంకా లెంత్ ఎక్కువ ఉంది, క్రౌడ్ కి సరిపోతలేదు కాబట్టి కొంచెం తగ్గించి చూపిస్తున్నాం అందరికి. అవునా? యాక్చువల్గా మేము చూసింది టోటల్ 10 minutes. యాక్చువల్లీ ఇంకొంచెం 5 minutes ఉంది, నెక్స్ట్ హాఫ్ ఉంది కదా, ఇంకో 5 minutes ఉంది. వాళ్ళు కూడా ఏమంటున్నారు, మొత్తం నువ్వు ఈ సంవత్సరం చూపించేస్తే నెక్స్ట్ ఇయర్ ఏం చేయగలుగుతామని వాళ్ళ ఒక టీం కూడా కొంచెం ఉంది కాబట్టి అది కొంచెం నెక్స్ట్ ఇయర్ కొంచెం ఆపుకున్నాము. అంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఈ కాన్సెప్ట్ ఉండబోతుందా? ఈ కాన్సెప్ట్ తో పాటు ఇంకొకటి యాడింగ్ ఏమైనా ఉంటుందా? అంటే ఏ ఉండబోతుంది ఏమైనా? అది మేము నెక్స్ట్ టైం ఇట్లనే చూడాలి.
మీరు నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా వచ్చి తప్పకుండా మీరు చూసి ఇంకా ఆశ్చర్యపోవాలి. తప్పకుండా అండి, తప్పకుండా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా ఇంత మంచి కాన్సెప్ట్తో నిజంగా అంటే ఆయన ఎక్కడున్న ఆయన మన ముందుకు వచ్చారు కదా, ఆయన ఉన్న లోకానికి మనం వెళ్ళి అదంతా కదలాడుతున్నట్టుగా చూస్తున్నాం అనే ఫీలింగ్ అయితే వచ్చింది నిజంగా. దాని వెనకాల మీ కష్టానికి నిజంగా హట్స్ ఆఫ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. గత 2-3 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాం ఈ కాన్సెప్ట్ కోసము. ఓ కానీ ఈ టీం ఇక్కడిది కాదు, టోటల్ ఢిల్లీ నుంచి బయటకి తెప్పించుకున్న టీం ఇదంతా. మొత్తం టీం మొత్తం వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో డిస్కస్ అది చేసేపటికి కొంచెం టైం అయింది. ఖర్చులు కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతుంది ఖచ్చితంగా. ఒకటి ఏంటంటే మీరు సజెస్ట్ చేయగలండి, హైదరాబాద్ కా రాజని గూగుల్ మ్యాప్స్ లో కొడితే మన గణేష్ చాలా మంది కూడా లొకేషన్ కోసం ఇబ్బంది ఫీల్ అవుతున్నారు కొంచెము. సో అందుకోసం అని చెప్పి హైదరాబాద్ కా రాజా అని మీరు గూగుల్ మ్యాప్స్లో కూడా వచ్చేస్తుంది. అది మీరు కొంచెం భక్తులకి చెప్తే బాగుంటుంది. మన లొకేషన్ కోసం కొంతమంది కొత్త భక్తులందరికీ కొంచెం డిఫికల్ట్ అవుతున్నందుకు మీరు ఎవరైనా గూగుల్ మ్యాప్స్ హైదరాబాద్ కా రాజా అని కొడితే మనం లొకేషన్ వచ్చేస్తుంది. మీరు డైరెక్ట్ ఇక్కడికి వచ్చి షో చూడొచ్చు. ఈవినింగ్ 5 నుంచి నైట్ లేట్ నైట్స్ సహకారణ ఆ టైం వరకు 1 వరకు మనం చేయగలుగుతాము. భక్తులందరూ వచ్చి లైవ్ పర్ఫార్మెన్స్ని చూసి చాలా ఆశీర్వదించి మమ్మల్ని వెళ్తారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.